హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి. అయితే ఇక్కడ మళ్ళీ టీ రెసిపీ పెట్టేసింది ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మార్నింగ్ అయితే జింజర్ చాయ్ గురించి చెప్పాను కదా, అల్లం టీ గురించి అని. ఇప్పుడైతే మసాలా టీ పెడుతున్నా అండి. పెట్టుకుంటున్నాను కదా, మీ అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో అయితే షూట్ చేశాను. ఎవ్వరూ భయపడొద్దు, మార్నింగ్ చేసినట్టుగా వీడియో అయితే షూటింగ్ ఏం చేయలేదు. ఇప్పుడు జస్ట్ నార్మల్గానే నేను ఎప్పుడు అలా చేసుకుంటాను అలానే పెట్టాను అనమాట. ఎప్పుడు ఒకేలా తీస్తున్నా కదా అని పొద్దున అలా తీసా అండి. నాకే చాలా ఇబ్బందిగా అనిపించింది. బట్ అలాంటి టెక్నిక్స్ కూడా నేర్చుకుంటే నాకు ఫ్యూచర్లో చాలా యూజ్ ఉంటుందనేది తర్వాత అయితే అర్థమైందనమాట. ఓకే అండి, వీడియో ప్రాసెస్కి వస్తే వాటర్ అయితే ఎప్పుడు పెట్టుకున్నట్టే టీకి వాటర్ పెట్టుకున్నా అండి. వాటర్ మరిగేటప్పుడు అందులో కొంచెం నేను మసాలా అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. మసాలా అంటే ఏమేమో వేసేసుకున్నాను అని అనుకోవద్దు. ఇందులో నేను దాల్చిన చెక్క వేసాను, మిరియాలు వేసాను, లవంగాలు వేసానండి. యాలక్కాయలు కూడా వేసుకొని బాగా అయితే చితకొట్టుకున్నాను. నేను కచ్చపిచ్చగా కొట్టి వాటర్లో వేసి బాగా మరగనిచ్చాను. టీ పౌడర్ కూడా వేసుకున్నాను అండి. వేసిన తర్వాత ఈ టీ అనేది నేను దగ్గరగా 15 మినిట్స్ వరకు అయినా మరగనిచ్చానండి. ఇప్పుడు అర్థమై ఉంటుంది వాటర్ కంటెంట్ నేను అంతే ఎక్కువ ఎందుకు వేసాను అనేది. దీనికోసమే అనమాట. నాకు టీ అంటే కొంచెం చిక్కగా ఉండకూడదు, అలా అని పలచగా ఉండకూడదు, మీడియంలో ఉండాలి. అలా ఉండి మంచిగా మరిగితేనే టీ టేస్ట్గా ఉంటుంది అనే అర్థం అనమాట. ఒక 15 నిమిషాలు అయితే మాత్రం నేను బాగా మరగపెట్టుకున్నా అండి. వీడియో మీకు లెంత్ అయిపోతుందని చెప్పి నేను షార్ట్గా అయితే కట్ చేసి పెట్టాను. తొందరగా అయిపోయినట్టు కనిపిస్తుంది అంతే మీకు. దాంతోపాటే సేమ్ యాజ్ యూజువల్ టీతో కాంబినేషన్ ఏదో ఒక స్నాక్ ఉండాలి కదా. ఇక్కడైతే నేను పకోడీ వేసుకుంటున్నాను. ఇదేం పకోడీ రా బాబు అనుకుంటున్నారా? ఏం లేదండి, క్యాబేజ్ అనమాట. నా దగ్గర క్యాబేజ్ ఉండింది. ఎప్పుడు ఆనియన్ పకోడా వేసి బోర్ కొట్టేసింది. సరే ఈసారి క్యాబేజ్ పకోడా కింద వేసుకుందాం అని చెప్పి చిన్న ముక్క క్యాబేజ్ని అయితే కట్ చేసుకున్నాను. అందులో నేను ఉప్పు, కారం, జీలకర్ర, పసుపు వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. గిన్నెలో చూపించింది పెద్ద ఏం మసాలా ఏం కాదు. పసుపు, కారము, జీలకర్ర మాత్రం గిన్నెలోకి తీసుకొని ఉప్పు అనేది తర్వాత యాడ్ చేశాను అనమాట. అవన్నీ కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంచిగా అయితే కలిపేసుకుంటున్నాను అండి. ఇలా మనం కలిపేటప్పుడే వాటర్ అనేది క్యాబేజ్ నుంచి రిలీజ్ అవుతుంది అనమాట. మనం అడిషనల్గా వాటర్ అనేది ఇందులో యాడ్ చేయక్కర్లేదు. క్యాబేజ్ కానీ ఆనియన్ కానీ గట్టిగా ప్రెస్ చేస్తే వాటర్ అనేది వచ్చేస్తుంది. నేను ఇక్కడ ఒక 20 గ్రామ్స్ పిండి అయితే వేసానండి, శనగపిండిని. బియ్య పిండిని యాడ్ చేయట్లేదు, నా దగ్గర లేదు. మీకు ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోండి. ఇందులో మీరు యాడ్ చేయకపోయినా క్రిస్పీగానే వస్తాయండి. ఎందుకంటే నేను శనగపిండి బాగా రిఫైన్డ్గా ఉన్న పౌడర్ అయితే కాదండి మాది, కొంచెం బరకుగా అయితే ఉండింది పౌడర్ అనమాట. ఇక్కడ అలానే దొరుకుతుందండి, బెంగళూరులో అయితే అలానే దొరుకుతుంది. బాగా మెత్తగా సాఫ్ట్గా ఉండాలి అంటే మనం దాన్ని మిక్సీ అన్న పట్టుకోవాలి, లేదు అంటే మిల్లులో అన్న ఆడించుకోవాలన్నమాట. నాకు అంత ఓపిక లేక ప్యాకెట్ అయితే తీసుకున్నాను కాబట్టి కొంచెం అది బరకగా ఉంటుందని బియ్య పిండిని అయితే నేను స్కిప్ చేసేసాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇందులో చిటికెడు నేను గరం మసాలా అనేది యాడ్ చేశానండి. మంచిగా అయితే కలిపేసుకున్న తర్వాత ఆయిల్ అనేది ముందే పెట్టేసుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడే, అంటే క్యాబేజ్ కట్ చేసి పిండి కలిపేటప్పుడే ఆయిల్ పెట్టుకున్నా అండి. ఎప్పుడైనా సరే మనకి గారెలకి కానివ్వండి, పకోడీలకి, వేటికైనా కానివ్వండి, డీప్ ఫ్రై ఐటెంకి ముందుగానే మీరు ఆయిల్ అనేది స్టవ్ మీద పెట్టుకుంటే ఈ ప్రాసెస్ అంతా జరిగే టయానికి ఆయిల్ అనేది కాగిపోతుంది అనమాట. ఇలా కాగిపోయిన ఆయిల్లో నేను కలిపెట్టుకున్న ఈ పకోడీలన్నిటిని కూడా వేసేసుకుంటున్నాను. వేసిన వెంటనే గరిట పెట్టి కలపకూడదండి. అలా కలిపితే ఏమవుతుందంటే అంటుకుపోతుంది అనమాట. గరిటకి అంటుకుంటుంది, గిన్నెకి అంటుకుపోతుంది. కాబట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు మాత్రం ఇలా మంచిగా వేగిన తర్వాత కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటేనే మీకు మంచిగా వేగితాయి అనమాట. లేకపోతే గరిటకి అంటుకుపోయి అస్సలు మంచిగా అనిపించదు. అయితే మీ అందరితో ఇంకో విషయం షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు నుంచి 2 వీడియోలు అనేవి డైలీ పోస్ట్ చేస్తాను. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి అనమాట. అయితే రిలేటెడ్గా ఉంటుంది, లేదు అంటే వేరు వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను. భయపడకండి, ప్రతిరోజు ఈ టీ వీడియోలో ఏం పోస్ట్ చేయను. ఈరోజు అయితే స్టార్టింగ్ కదా, నేను టీతో స్టార్ట్ చేస్తున్నానని చెప్పి ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. రేపటి నుంచి అన్నీ కూడా కొత్తగానే ఉంటాయి. తప్పకుండా నా వీడియోస్ నచ్చితే
లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకున్నారంటే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయన్నమాట. నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి కామెంట్ అయితే ఇవ్వండి. ఇలా మంచిగా వేగిపోయిన ఈ పకోడీలు మాత్రం టిష్యూ కానీ లేదంటే ఒక పేపర్స్ ఉంటాయి కదా, న్యూస్ పేపర్స్ లాంటివి, అందులో అయితే వేసుకోండి. టిష్యూస్లో వేసుకునేంత రిచ్ ఏం కాదు కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళం కదా, న్యూస్ పేపర్స్తోనే అడ్జస్ట్ అయిపోవాలి అని చెప్పి 2-3 వరుసలు అయితే న్యూస్ పేపర్స్ని మట్టి పెట్టానండి. ఆయిల్ మొత్తం దానికి అంటుకుపోవాలన్నమాట. ఆయిలీగా ఉంటే తినలేం కదా. ఎలా అయినా సరే మనకి పకోడీలు వేసేటప్పుడు ఖచ్చితంగా ఆయిల్ అయితే వస్తుందండి, రాకుండా అయితే ఎక్కడా ఉండదు. ఖచ్చితంగా ఇక్కడే కాదు, ఎక్కడ చేసుకున్నా బయట చూసి అనుకుంటాము వామ్మో ఇంట్లో చేసుకుంటేనే హెల్దీ అని అనుకుంటాం కానివ్వండి, ఇంట్లో చేసుకున్నప్పుడు కూడా ఆయిల్ వస్తుంది. కాకపోతే కొంచెం వెయిట్ చేయాలి, ఆయిల్ అనేది ఎక్సెస్ ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత తింటే చాలా టేస్టీ అయిన పకోడీస్ అయితే మీరు ఆస్వాదిస్తూ తినొచ్చు అనమాట టీతో అయితే. ఈ రోజైతే వీడియో ఇంతేనండి. 2 వీడియోలు నేను ఈ వీడియో కూడా వెంటనే పోస్ట్ చేసేస్తాను, తప్పకుండా చూడండి. టైమింగ్స్ కొంచెం అటు ఇటు అవుతున్నాయి కానివ్వండి, బట్ ఓకే. నేను మార్నింగ్ అయితే 12 నుంచి 1 గంట లోపు ఒక వీడియో పెడతాను. ఈవినింగ్ అయితే 6 to 7 నుంచి ఒక వీడియో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. మార్నింగ్ వీడియో, ఈవినింగ్ వీడియో అనమాట. దీని తర్వాత నేను చికెన్ ఫ్రై వీడియో అయితే పోస్ట్ చేస్తాను రేపు మార్నింగ్. రేపు ఈవినింగ్ ఏం పోస్ట్ చేస్తాను అనేది ఇంకా ఐడియా లేదు. భయపడకండి, నా చేతులు ఏం కాలిపోవట్లేదు, అందుకని ఎర్రగా రాలేదు. నేను బీట్రూట్ కట్ చేశాను అనమాట, దానికోసం అని చెప్పి అవి ఎంత ఎర్రగా అయితే వచ్చినాయి. నాకైతే పకోడీలు చాలా బాగా నచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.